ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృపను బట్టి మమ్మల్ని ఇంతగా ప్రేమించి నీ సన్నిధిలోనైనా నివసించుటకు, ఇలాగూ నీ వాక్యం వినుటకు మాకు అనుగ్రహిస్తున్నాం. కృప కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున దేవా, నీ వాక్కులను మాకు అనుగ్రహించి దేవా నీ వాక్యము చేత బలపరచుమని, దేవా కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని, దేవా ఎవరు ఏ అవసరతతోటి ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వేచి ఉన్నారో దేవా, నీవు ప్రతి ఒక్కరితో అవసరమైన కార్యములను మాట్లాడి బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 6 వచనములను చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ల యందే కాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైగుని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. మనము చదివిన వాక్య భాగములో యెహోవా మోషేతో సెలవిచ్చిన కార్యములను చూడగలము. ఆయనకు ఇచ్చిన 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞగా, లేకుంటే దేవుని గురించిన కార్యములను ఆయన ఎటువంటి వాడు అని ప్రభు మోషేకు బయలుపరిచిన కార్యమును ఇక్కడ మనం చూడగలము. నేను తప్ప వేరొక దేవుడు ఉండరాదు, ఏ స్వరూపమును చేసుకొనరాదు, ఎటువంటి ప్రతిమకు నీవు నమస్కరించరాదు అని చెప్పుతూ ప్రభు తన యొక్క మహిమ ఎలాంటిదో తన ప్రజలకు ప్రత్యక్షపరచ కార్యమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఎలాగూ ప్రేమిస్తున్నాడు, వారి పట్ల ఆయన యొక్క కృప ఎలాంటిది అన్న కార్యమును కూడా, ఎలాగూ వారిని ఆశీర్వదించి నడిపించేవాడిగా ప్రభువు ఉన్నాడు అన్న కార్యమును మోషే ద్వారాగా, లేకపోతే మోషేకు ప్రభు ప్రత్యక్షపరచడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో వారిని నేను ఆశీర్వదిస్తాను, వారిని నడిపిస్తాను, వారితో నేను ఉంటాను అన్న రీతిగా ప్రభు సెలవిచ్చే కార్యమును చూడగలము. ఈ ఉదయకాల సమయమున ప్రభు అదే వాక్కులను మనకును అనుగ్రహిస్తూ ఉన్నారు. నేను నా ప్రభువుకు నమ్మకముగాను, నేను నడవలసిన త్రోవను ప్రభు నాకు ఏ మార్గం అయితే చూపించినాడో అందులో నడిచి ఆయనకు ఇష్టమైన వాడిగాను, లేక ఇష్టమైన వ్యక్తిగాను జీవిస్తూ, శోధన వచ్చినను సరే, శ్రమలు వచ్చినా సరే ఆయనను విడిచిపెట్టక, లేకపోతే ఆయనను వెంబడించేది మానక, శోధన సమయంలో కూడా ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన తప్ప వేరే ఎటువంటి కార్యమును నేను ప్రాముఖ్యముగా ఎంచుకొని దేవునికి దూరం అవునని ఎన్నుకున్న ప్రతి, లేకపోతే ఉద్దేశించిన ప్రతి వ్యక్తిని ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. వారి పట్ల తన యొక్క కృప అపారమై ఉన్నది. ఎందుకనగా తనకు ప్రాముఖ్యతనిచ్చి ఉన్నాడు, దేవుని కార్యములకు ప్రాముఖ్యతనిచ్చినాడు. శోధన సమయము అనేక సార్లు శోధన వచ్చినప్పుడు ఎందుకు ఇది వచ్చినదని దేవుని కృపకు, లేక దేవుని యొక్క ప్రణాళికకు మనము ప్రక్కకు వెళ్ళిపోయే కార్యాలు మన ముందు ఉంటాయి. ఆయనను విడిచిపెట్టి లోకమును స్నేహించే కార్యమును, లోకం వైపు చూస్తే ఇది చాలా సులభమైన మార్గముగా ఉన్నదని లోకము వైపు వెళ్ళుటకు అనేకమైన కార్యములను అపవాది మన ముందు తీసుకొని రాగలడు. అయితే ఎవ్వరు ఆయన యందు నమ్మిక కలిగి, ఈయనే నన్ను నడిపించేవాడు అనగా, ఈ మార్గంలోని నేను తొలగను, నా దేవుడు నన్ను కనికరించి ఉన్నాడు, లేకపోతే నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను ఆయన ఉద్దేశించిన రీతిగా
ఆయన నడిపిస్తున్నాడని ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా ఆయనకు చెందవలసిన ఘనతను, ఆయనకు చెందవలసిన మహిమను చెల్లిస్తూ ఆయన వైపు చూసి ముందుకు కొనసాగుతారో వారు దేవుని యొక్క కృపను అపారముగా పొందుకొనగలరు. ఆయన వారిని ఆశీర్వదించి నా ఆజ్ఞలను గాయకొని నా ఆజ్ఞల ప్రకారము నడిచే నా కుమారుడు నా కుమార్తె అని వారి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను సంపూర్ణము చేయటకు ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున అలాంటి మనస్సు కలిగి దేవుని వెంబడించాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఆయన రోషము కలిగిన వాడు. ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఘనతను ఎటువంటి విగ్రహానికి ఇవ్వనని సెలవిచ్చున్న దేవుడు. నీవు ఆయనను సేవించాలని ఆశిస్తున్న ప్రభు, లోకములో ఉన్న విగ్రహాల వైపు చూసే దేవుని మర్చిపోరాదు అని హెచ్చరిస్తున్న ప్రభు సెలవిస్తున్న కార్యము, నీవు నా వైపు చూసి నా యందు నమ్మకముగాను నా వైపు చూస్తూ నడిచినట్లయితే, నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే, అపవాది యొక్క తలంపులకు స్థలం ఇవ్వకుండగా, అపవిత్రమైన కార్యముల వైపు చూడకుండగా నేను నడిపించే మార్గంలో నీవు నడిచినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ తరమును ఆశీర్వదిస్తాను, నీ తరతరములను నేను దీవిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి కృపను నీవు నేను సంపాదించుకొనాలని ఆశించినట్లయితే మొదటిగా మనము చేయవలసినది ఆయన యందు పరిపూర్ణమైన విధేయత కలిగిన వారిగా, ఆయన వైపు చూస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ, ప్రాముఖ్యముగా ఆయన యొక్క మార్గములో నుండి తొలగిపోయేదానికి ఎటువంటి శోధన తీసుకొచ్చినను అందులో నుండి తొలగిపోకుండా ఆయన వైపు చూసి నడిచి ఆయన కృపను సంపాదించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నేను ఆయన యందు ఎలాగూ మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకుంటున్నాం, ఆయన చూపించిన మార్గంలో నడుచుచున్నాం, ఆయన యందు నమ్మిక కలిగిన వారిగా జీవిస్తున్నాము, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనే వారిగా ఉన్నామని ప్రభు చూస్తున్నాడు. ఆయన ఆశించిన మెట్టులో నీవు నేను ఉండి ఆయన యొక్క కృపను సంపాదించుకున్నటకు ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు నీ సేవకుడైన మోషే ద్వారాగా అలనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞగా నేను తప్ప వేరొక దేవుడు ఉండరాదు అని సెలవిచ్చినావు. నా ఆజ్ఞల ప్రకారం, నా యొక్క కట్టడల ప్రకారం నడుచుకునే వారిని నేను దీవిస్తానని సెలవిచ్చినావు. ఏ విగ్రహాన్ని, ఏ స్వరూపాన్ని చేసుకొని నీవు నమస్కరించరాదని సెలవిచ్చినావు. మేము అలాగూ నీ వైపు చూసి నడిచి ప్రతి విధమైన శోధనకు తప్పించబడే వారిగాను, నీ యందునైన నమ్మిక కలిగిన వారిగా నీ వైపు చూస్తూ ముందుకు నడుచుటకు మాకును నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.